నమస్కారాలు సార్. ఒకతను దాదాపు 30 సంవత్సరాలు ఉంటుందనుకుంటున్నాను అతనికి. సో, అతను వచ్చి ఒక అమ్మాయితో శారీరకంగా సంబంధం కలిగి ఉన్నారంట. తర్వాత ఆ అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, శారీరక సంబంధం కలిగిన అమ్మాయితో ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అని చెప్పేసి అడిగారు సార్. చట్ట ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? అందరికీ నమస్కారాలు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇస్తున్న శిక్షలను, చట్టాలను చిన్న చిన్న కథల రూపంలో సామాన్య ప్రజానికానికి అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ నుండి నాకు సపోర్ట్ కావాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దానికంటే ముందు ఒక ఈ చిన్న వీడియో చూడండి. I promise you, everything will be fine. You just have to trust me. But what if it isn't? I am scared. మీరు చూసిన వీడియోలో ఒక ఆవిడని ఏమడుగుతున్నాడంటే, నన్ను నమ్ము, సో నీకేం అవ్వదని చెప్పేసి హామీ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది, భవిష్యత్తులో ఏమైనా అవుతుందని చెప్పేసి చెప్తుంది. ఇలా ఎవరైనా ఒక అమ్మాయి ఒప్పుకున్న తర్వాత శారీరకంగా సంబంధంలో పాల్గొని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే చట్ట ప్రకారంగా శిక్ష పడుతుందండి. ఎందుకు పడుతుందంటే అక్కడ అమ్మాయి సెక్షువల్ ఇంటర్ కోర్సులో ఎందుకు ఒప్పుకుందంటే అబ్బాయి హామీ ఇచ్చాడు అన్నట్టు. అంటే నీకు ఏమి కాదు భవిష్యత్తులో అని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. దానికి అక్కడ జరిగిన సంఘటనకు అమ్మాయి సమ్మతిని తెలిపిందండి. అనుమతి ఇచ్చినట్టు. అంటే అమ్మాయి అనుమతి ఇచ్చిన తర్వాతనే వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ అబ్బాయి మరో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి వెళ్ళి ఒకవేళ కేసు ఫైల్ చేస్తే అబ్బాయికి తప్పకుండా శిక్ష పడుతుందండి. ఎందుకు శిక్ష పడుతుందంటే వారు శారీరకంగా సంబంధంలో పాల్గొన్నప్పుడు అమ్మాయి అనుమతి ఇచ్చినా కానీ ఆ అబ్బాయి భవిష్యత్తులో మోసం చేయడనే నమ్మకంతో అప్పుడు ఆ అమ్మాయి అనుమతినిచ్చింది. కానీ ఇప్పుడు అబ్బాయి మోసం చేస్తున్నాడు కాబట్టి అప్పుడు అమ్మాయి అంగీకరించిన అంగీకారము ఇప్పుడు చెల్లదని చెప్పేసి అబ్బాయికి శిక్ష పడుతుందండి. మీరు అడిగిన ప్రశ్నలో ఒక అమ్మాయితో శారీరక సంబంధంలో పాల్గొని మరో అమ్మాయిని చేసుకుంటున్నాడు కాబట్టి సో మొదటి అమ్మాయి వచ్చి కేసు ఫైల్ చేస్తే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న అబ్బాయికి తప్పకుండా శిక్ష పడుతుందండి. సో మీరు భవిష్యత్తులో శారీరకంగా కలిసినప్పుడు ఒకరినొకరు అనుమతి తీసుకున్నా కానీ సో శారీరక సంబంధంలో పాల్గొన్న అనుమతి భవిష్యత్తులో మీరు మోసం చేశారనే విషయం మీద ఆధారపడి మీపైన కేసు ఫైల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.